Good evening, all of you. Welcome to Profit Master Closing Report 29th January. సో మార్కెట్స్ లో ఇవాళ ఒక అనూహ్యమైన లాభాల పరంపర మనకు కనిపించింది. సెన్సెక్స్ ఏకంగా 1241 పాయింట్ల లాభంతో ముగిసింది. నిఫ్టీ 385 పాయింట్ల లాభంతో 21,737 పాయింట్ల దగ్గర 21,000 పాయింట్ల దిగువకు మార్కెట్ వెళ్ళిపోతుందేమో అన్న ఒక భయాల దగ్గర నుంచి మళ్ళీ 22,000 పాయింట్ల మార్కిని క్రాస్ చేసి నిఫ్టీ పైకి వెళ్తుందేమో అన్నంత ఉత్సాహం మళ్ళీ మార్కెట్లో ఒక్కసారిగా ఇవాళ చూసాం. ఏకంగా 400 పాయింట్ల నిఫ్టీ లాపడం అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇవాళ బేర్స్ అంతా కూడా పూర్తిగా ఈ వారానికి దాదాపుగా సర్వనాశనం అయిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో బేర్స్ ని ఒక బేర్ ట్రాప్ గా చూస్తున్నాం అయితే ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్స్ లో. అయితే ఇది నిజంగా బేర్ ట్రాపా బుల్ ట్రాపా అనేది మనకు బడ్జెట్ తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. సో బడ్జెట్ వరకు, బడ్జెట్ ప్రసంగం అయిపోయిన తర్వాత ఆ బడ్జెట్ రోజు వరకు ఎస్పెషల్లీ ట్రేడర్స్, బ్యాంక్ నిఫ్టీ ట్రేడర్స్, నిఫ్టీ ట్రేడర్స్, కొత్తగా మార్కెట్స్ లోకి వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. సంథింగ్ ఈస్ కుకింగ్ ఇన్ ద మార్కెట్స్. సో ఈ రోజు మార్కెట్స్ లో ఇంత లాభాలు రావడానికి ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ దోహదపడింది. గత 2.5-3 సంవత్సరాల నుంచి రిలయన్స్ ఏమాత్రం పర్ఫార్మెన్స్ సరిగా లేదు. ఇన్వెస్టర్స్ కి దాదాపు పేషెన్స్ ని పూర్తి స్థాయిలో టెస్ట్ చేస్తూ వస్తున్న రిలయన్స్ ఇవాళ కరువు తీరా 7% మేర స్టాక్ లాభపడింది. అయితే నిజంగా రిలయన్స్ ఈ 3,000 రూపాయల మార్క్ ని క్రాస్ చేసి పైకి వెళ్తుందా, రిలయన్స్ లో అంత దమ్ము ప్రస్తుతానికి ఉందా? సో ఈ అంశాలన్నీ కూడా మనం మాట్లాడుకోవాలి. సో ఏదో ఈ రోజు జరిగిన పరిణామం అని కాకుండా ఇప్పుడు ఈ షార్ట్ టర్మ్ లో కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం. సో ప్రతిసారి అప్రమత్తం అని చెప్తుంటాం కదా, నిజంగా ఎప్పుడు అంత కాషియస్ గానే ఉండాలా, ఎప్పుడు ధైర్యం చేసి వెళ్ళలేమా అంటే సో వెళ్ళొచ్చు. సో మీ హార్డ్ అండ్ మనీ నిజంగా ఎవరికో ఇచ్చి దాన్ని తగలబెట్టుకోవాలనుకుంటే మనం ఇచ్చుకోవచ్చు. కానీ బట్ ఒక్కసారిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లో ఈ రోజు ఆర్ఎల్స్ నిన్నట్లో వచ్చిన మార్పు అయితే లేదు. దీనికి ప్రధానంగా ఇవాళ కారణం రిలయన్స్ 7% పెరగడానికి. సో మిడిల్ ఈస్ట్ లో కొద్దిగా క్రైసిస్ వస్తుంది, రెడ్ సీలో క్రైసిస్ మనం రావడం చూస్తున్నాం గత కొద్ది రోజుల నుంచి. ఆ రెడ్ సీలో హౌతీ రెబెల్స్ దాడులు, సో దాని తర్వాత ఈ కమర్షియల్ షిప్స్ ని, ఆ కమర్షియల్ వెజల్స్ ని వాళ్ళు దాడులు చేస్తూ ఉండడం, కొద్దిగా క్రూడ్ ఆయిల్ $75 నుంచి $82 దాకా వెళ్ళడం, ఇవన్నీ ఒక పరిణామం గత కొద్ది రోజు నుంచి జరుగుతూ వస్తున్నవి. కాకపోతే సడన్ గా ఈ రోజు రిలయన్స్ అంతగా 7% మేర పెరగడానికి, దాదాపు 19 లక్షల కోట్ల రూపాయల మేర మార్కెట్ క్యాప్ స్థాయి సాధించుకోవడానికి వెళ్లే పరిస్థితి ఇమీడియట్ గా లేదు. అంటే నో డౌట్ క్రూడ్ పెరుగుతున్నప్పుడల్లా రిలయన్స్ ఇండస్ట్రీస్ కి కొద్ది గొప్ప బెనిఫిట్ అవుతుంది, అందులో అయితే డౌట్ లేదు. బట్ చాలా కాలం పాటు పేషెన్స్ ని టెస్ట్ చేస్తూ వచ్చింది రిలయన్స్ కూడా. ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ లాంటి సినారియో మనం చూస్తున్నాం. సో రిలయన్స్ ని తప్పు పెట్టట్లేదు ఇక్కడ. ఓవరాల్ గా ఇవాళ 150 పాయింట్ల కంట్రిబ్యూషన్ కూడా ఉంది. అండ్ ఇవాళ హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్స్ లో కూడా ఒక 2% దాకా జంప్ చూసాం. ఎందుకంటే జస్ట్ కేవలం వార్త రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎల్ఐసికి ఒక ఆమోదం లభించడం, హెచ్డిఎఫ్సిలో మరింతగా వాటా పెంచుకునేందుకని చెప్పి. బట్ ఈ రోజు నిజంగా ఎల్ఐసి కొనుగోలు చేసింది హెచ్డిఎఫ్సి, బట్ మనకు తెలియదు. ఒకవేళ ఇంకా ఎల్ఐసి ఆ పరిస్థితి కనుక చేసి ఉంటే ఇదంతా కూడా ఒక కుకింగ్ అప్ లాంటిది, నిఫ్టీ ఇండెక్స్ మేనేజ్మెంట్ లాంటి సినారియో అని అనుకోవచ్చు. సో ఇక్కడ మనం ఈ ట్రాప్ లో ఇరుక్కోకూడదు. గ్లోబల్ మార్కెట్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. యుఎస్ జీడిపి నెంబర్స్ స్ట్రాంగ్ గా వచ్చాయి. యుఎస్ లో వడ్డీ రేట్లు తగ్గించడానికి స్కోప్ దొరుకుతుంది. రెసెషన్ అనుకుంటున్న మాట కాస్త జీడిపి వచ్చిన మొన్న నెంబర్స్ ని బట్టి చూస్తే చాలా స్ట్రాంగ్ గా రెసెషన్ అన్న మాట గురించి మనం ప్రస్తుతానికి ఆలోచించాల్సిన అవసరం లేదన్నట్టుగా సినారియో కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఫెడ్ రేట్స్ తగ్గించే సినారియో, ఇవన్నీ మనం చూస్తున్నాం. అందువల్ల ఓవరాల్ గా ట్రెండ్ అయితే పాజిటివ్ గా ఉంది, అందులో అయితే ఎలాంటి సందేహం లేదు. నెంబర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి, అది కూడా మనం ఇది పెట్టాల్సిన పని లేదు. సో నితీష్ మళ్ళీ బీజేపీకి దగ్గర అవ్వడం, బీజేపీ స్ట్రెంగ్త్ పెరగడానికి కారణం అవుతుందా, ఇది కూడా మార్కెట్స్ కి బూస్టింగ్ ఉందా, ఇలాంటి చర్చలు కూడా మార్కెట్స్ లో అయితే నడుస్తున్నాయి. సో అవి ఏవన్నీ పక్కన పెడితే ఫండమెంటల్స్ మాత్రం మనం చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. దాదాపు 1,20,000 కోట్ల రూపాయల మేర ప్రాఫిట్స్ ని రిలయన్స్ ఈ రోజు అందుకుంది. 3 సంవత్సరాల కరువు తీరా పడిన ఏదైతే వెయిటింగ్ పేషెన్స్ ఉందో అది వాళ్ళు కొద్దిగా రివార్డ్ చేసింది, జస్ట్ 7% పెరిగింది. అండ్ బడ్జెట్ కూడా అందుతుండడంలో బడ్జెట్ ఎలాంటి చేంజెస్ ఉంటాయి,
సీ చేంజెస్ ఏమైనా ఉంటాయా, రెవల్యూషనరీ చేంజెస్ ఏమైనా ఉంటాయా, ఒకవేళ మార్కెట్స్ కు ముందు ఇది జస్ట్ ఒక బూస్టింగ్ లాంటి సినారియోనా, ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా మనం గమనించాలి. బిట్వీన్ ద లైన్స్ మనం చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా కేవలం గుడ్డెద్దు చేలో పడ్డట్టు సో మార్కెట్ పెరిగింది కదా అని చెప్పి మనం కొనుక్కుంటూ వెళ్తే ట్రాప్ లో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి ట్రాప్ కూడా కావచ్చు. సో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అదాని ఈస్ టూ బిగ్ టు ఇగ్నోర్. వై యుఎస్ బ్రోకరేజ్ ఈస్ 51% అప్సైడ్ ఇన్ అదాని ఎంటర్ప్రైజెస్. అదాని ఎంటర్ప్రైజెస్ లో 51% మేర అప్సైడ్ పొటెన్షియల్ ఉంది అని చెప్పి యుఎస్ చెందిన బ్రోకింగ్ కంపెనీ క్యాంటర్ ఫిట్స్ గెరాల్డ్ చెప్తోంది. విత్ టార్గెట్ ప్రైస్ ఆఫ్ 4,368 రూపీస్ ఫర్ అదాని ఎంటర్ప్రైజెస్. సో దీన్ని మనం ఇగ్నోర్ చేసే పరిస్థితి లేదు. ఆ స్థాయికి అదాని గ్రూప్ సంస్థలు పెరిగిపోయాయి అనేది ఓవరాల్ గా స్టోరీ సారాంశం. ఐటీసీ రిజల్ట్స్ వచ్చాయి. ప్రాఫిట్స్ ఒక 6% మేర వృద్ధి నమోదు చేసింది. ఒక్కొక్క స్టాక్ కి ₹6.25 డివిడెండ్ ని కూడా కంపెనీ అనౌన్స్ చేయడం ఇక్కడ చూస్తున్నాము. ఓవరాల్ గా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి భిన్నంగా కొద్దిగా పాజిటివ్ గానే అనుగుణంగానే ఐటీ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అన్ని కూడా కొద్దిగా నిరుత్సాహకర సినారియోలో ఉన్న ఈ తరుణంలో డీసెంట్ పర్ఫార్మెన్స్ ఐటీసీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. కాకపోతే వాళ్ళ స్టాక్ లో కొద్దిగా మనం బలహీనత చూసాం. వోడాఫోన్ ఐడియా తన నష్టాలను కొద్దిగా తగ్గించుకునే ప్రయత్నం చేసింది. లాస్ట్ 6,986 crores గా ఉంది. అంతకుముందు 7,990 crores గా ఉండేది. ఆజాద్ ఇంజనీరింగ్ 10% మేర పెరిగింది. వాళ్ళ హైదరాబాద్ బేస్డ్ రీసెంట్లీ లిస్టెడ్ కంపెనీ ఆజాద్ ఇంజనీరింగ్. రోల్స్ రాయ్స్ కి క్రిటికల్ ఇంజనీరింగ్ పార్ట్ సప్లై, వాళ్ళకు డిఫెన్స్ బిజినెస్ ఏదైతే రోల్స్ రాయ్స్ ఉందో దానికి అవసరమైన క్రిటికల్ ఇంజిన్ పార్ట్స్ ని తయారు చేసే కాంట్రాక్ట్ 7 సంవత్సరాల కోసం గెలుచుకుంది. అందువల్ల స్టాక్ లో ఒక 10% దాకా అయితే మనం ర్యాలీ చూసాము. ఇవాళ ఇన్ఫీబీమ్ 20%, ఐఆర్బి ఇన్ఫ్రా 18%, ఎన్ఎండిసి స్టీల్, ఎస్జేవిఎన్, ఎన్బిసిసి లాంటి స్టాక్స్ అయితే పెరిగాయి. నష్టపోయిన వాటిలో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 12%, ఎస్బీఐ కార్డ్స్ 6%, అసాహి గ్లాస్, సిఎట్, దేవియన్ ఇంటర్నేషనల్ లాంటి స్టాక్స్ పెరిగాయి. సిఎట్ స్టాక్ బాగా పెరిగింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ సినారీ మనం చూస్తున్నాం. 52 వీక్ హై హిట్ చేసిన వాటిలో ఏసీసీ, ఏ ఇంజనీరింగ్, అంబర్ ఎంటర్ప్రైజ్, అంబుజా సిమెంట్స్, యాప్టస్ లాంటి స్టాక్స్ అయితే ప్రస్తుతం ఉన్నాయి. 52 వీక్ లో టచ్ చేసిన వాటిలో నవీన్ ఫ్లోరిన్ స్టాక్ అయితే ఒకటి ఉంది. మేజర్ గా ఇవాళ సిప్లా, ఐటీసీ, ఎల్ఎన్టీ, మైంట్రీ, ఇన్ఫోసిస్ ఇలాంటి స్టాక్స్ కొద్దిగా బలహీనంగా పడితే ఓఎన్జీసీ కూడా ఇవాళ మార్కెట్స్ ని ఆశ్చర్యపరిచింది. 8% దాకా స్టాక్ లాభపడింది. కోల్ ఇండియా 6% లాభపడింది. అదాని పోర్ట్స్ స్టాక్ గెయిన్ అవడం చూసాం. బీపీసీఎల్, టాటా మోటార్స్ ఇవన్నీ కూడా మార్కెట్స్ కి బాగా సపోర్ట్ చేసిన స్టాక్స్ జాబితాలో ఉన్నాయి. అల్లెస్ డౌన్ గ్రేడ్ చేస్తున్నారు ఎస్బీఐ కార్డ్స్ ని. అసెట్ క్వాలిటీ కొద్దిగా పూర్గా ఉంది. ఖర్చులు కొద్దిగా పెరుగుతున్నాయి. ఇవన్నీ మార్జిన్స్ తినేస్తున్న క్రమంలో ఎస్బీఐ కార్డ్స్ లో కొద్దిగా డౌన్ గ్రేడ్ చేయడం ఇవాళ స్టాక్ పతనానికి కారణమైంది. అదాని పోర్ట్స్ పవర్ చార్ట్ సైజ్ అప్ టు 23% అప్సైడ్ ఫర్ దిస్ అదాని గ్రూప్ స్టాక్స్. అదాని ఎంటర్ప్రైజ్ 3,028 రూపీస్. దీనికి సైడ్ వేస్ బయాస్ ఉండొచ్చు విత్ 2,990 సపోర్ట్ ప్రైస్ అండ్ రెసిస్టెన్స్ ఆఫ్ 3,200. అదాని పోర్ట్స్ 1185 కరెంట్ మార్కెట్ ప్రైస్ పాజిటివ్ బయాస్ గా ఉంది. 23% ఇక్కడ నుంచి అప్సైడ్ పొటెన్షియల్ ఉండే అవకాశం ఉంది అని చెప్పి చార్టిస్ట్ చెప్తున్నారు. అదాని పవర్ 562 రూపీస్ దగ్గర ఉంది. 14% అప్సైడ్ ఇంకా ఈ స్టాక్ లో పొటెన్షియల్ ఉంది అని చెప్పి. అదాని ఎనర్జీలో మిక్స్డ్ బయాస్ అయితే ఉంది అని చెప్పి. అంబుజా సిమెంట్స్ లో అప్సైడ్ పొటెన్షియల్ 5% దాకా ఇంకా ఉంది అనేది చార్ట్ లిస్ట్ చెప్తున్నమాట అదాని గ్రూప్ కంపెనీస్ కి సంబంధించి. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ బలహీనం పడుతోంది. 9 నెలల కనిష్ట స్థాయికి స్టాక్ టచ్ చేసింది. 12% మేర పతనం అవడం చూసాం. డిసప్పాయింటింగ్ Q3 రిజల్ట్స్ కూడా దీనికి ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు. ఆల్రెడీ దీని గురించి మనం మాట్లాడుకున్నాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండస్ట్రీస్ స్టే అఫ్లోట్ ఇన్ చాపీ జనవరి, అనలిస్ట్ కాషియస్. సో ఇక్కడ కొద్దిగా కాషియస్ సినారీ అయితే ఉంది. అందులో అయితే మనం దాన్ని కాదనలేము. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సో మార్కెట్స్ లో వైల్డ్ స్వింగ్స్ మనం గమనించవచ్చు. 505 స్టాక్స్ ఇవాళ బిఎస్సిలో అప్పర్ సర్క్యూట్ హిట్ అయ్యాయి. శక్తి పంప్స్, హెచ్పిసిఎల్, బీపీఎల్ ఇలా స్టాక్స్ అయితే జాబితా చాలా పెద్దగా ఉంది. ఓస్వాల్ గ్రీన్ టెక్, ఊర్జా గ్లోబల్, ఇన్ఫీబీమ్, ఓస్వాల్, మనుగ్రాఫ్ ఇండియా ఇలాంటివి పెరుగుతున్నప్పుడే బిఎస్సిలో ఇలాంటి స్టాక్స్ పెరుగుతున్నప్పుడే భయం ఎక్కువగా ఉంటుంది. పదే చెప్తున్నట్టు ఫండమెంటల్స్ ఇంటాక్ట్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. క్వాలిటీ స్టాక్స్ కి స్టిక్ ఆన్ అవ్వండి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అదొకటే పదే మనం చెప్తున్న అంశం. సో ట్రేడర్స్ ఎస్పెషల్లీ ట్రేడింగ్ ప్యాటర్న్స్ చాలా స్ట్రాంగ్ గా మారిపోతున్నాయి. విపరీతమైన వైల్డ్ స్వింగ్స్ మార్కెట్స్ లో కనిపిస్తున్నాయి. సెకండ్ టు సెకండ్ మార్కెట్ లో సిచ్యుయేషన్ మారిపోతున్న పరిస్థితి మనం ఈజీగా గేజ్ చేయలేని సందర్భాల్లో మనం ఉన్నాము. సో అందువల్ల ట్రేడ్ చేసే వాళ్ళు స్టాప్ లాసులు ఖచ్చితంగా పెట్టుకునే ప్రయత్నం చేయండి. బట్ ఫండమెంటల్స్ విషయంలో మనం పదే మాట్లాడుకుంటూ వస్తుంది. సో ఇలాంటి చాలా అంశాలు మనం
ఫండమెంటల్ సంబంధించి, క్వాలిటీ స్టాక్స్ సంబంధించి, క్వాలిటీ స్టాక్ సెలక్షన్ కి సంబంధించి చాలా అంశాలు మనం ఆ, విజయవాడలో జరిగే వర్క్షాప్ ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీట్ లో ఫిబ్రవరి 4వ తారీఖున జరుగుతున్న సంగతి మీకు తెలుసు. దానిలో మనం మాట్లాడుకుంటాము. చాలా చాలా ఆసక్తికరమైన అంశాలు. ఖచ్చితంగా మీరు పెట్టే టైం అండ్ మీరు పెట్టే ఏదైతే స్మాల్ ఫీజు ఉందో దానికి పూర్తి పైసా వసూలు ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం అయితే లేదు. ఆ, మంచి నాలెడ్జబుల్ సెషన్ కాబట్టి. అండ్ ఇప్పటివరకు ఎన్రోల్ అయిన వాళ్ళని చూస్తే ఎక్కడెక్కడి నుంచో చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, చాలా చాలా సుదూరమైన ప్రాంతాల నుంచి, నెల్లూరు నుంచి రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళ సంఖ్య. విజయవాడలో ఇప్పటివరకు సీట్లు రిజర్వ్ చేసుకున్న వాటిలో విజయవాడ వాళ్ళు 35% ఉంటే మాక్సిమం 40%, 60% ఇతర వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సో అంతటి డిమాండ్, అంతటి ఉత్సాహం, పార్టిసిపేషన్ చేయాలన్న ఇది మీలో కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా ఆసక్తి ఉన్న వాళ్ళు సాధ్యమైన త్వరగా మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. మీకు మిగిలిన వివరాలు, మరింత సమాచారం అంతా కూడా కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.